టార్చరింగ్ చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. మొత్తం ఈసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టినట్టు. మూవీలో ఆయన కామెడీ డైలాగ్స్, ఇంకా హీరోయిన్ తో డాన్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అయితే ఇంకా తెలిసిందే అందరికి. ముందు రోజుల్లో చేసింది F2 F3 కంటే ఇంకా డబల్ ధమాకా. సంక్రాంతికి వస్తున్నామే హిట్ కొట్టింది. ఈ సినిమాని డబల్ బ్లాక్ బస్టర్ అసలు. అవును, అంటే అంత నవ్వుకొని బయటికి వస్తారు. మొత్తం ఫ్యామిలీ అయినా పిల్లలైనా మంచి చూసే యూత్ కి సంబంధించిన సినిమా ఇది. సో ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు పెట్టారంటే లోపల పోయి తెలుసుకొని రండి. నాకు కామెడీ టైమింగ్ నచ్చింది. అండ్ గురువుని రెస్పెక్ట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో మన అందరం ఇలా ట్రావెల్ అవుతున్నామంటే మన వెనకాల ఒక సపోర్ట్ మనకి నేర్పడం వల్ల ఆ గురువుని రెస్పెక్ట్ చేయాలి, ఎప్పుడు మర్చిపోకూడదు అని మనకు ఒక మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ మనకు తెలుసు, ఆబ్వియస్ గా చాలా బాగా చేశారు. అండ్ అనిల్ రావిపూడి గారి గురించి కూడా మనకు తెలుసు, F2 F1 అని చూస్తున్నాము. చాలా బాగుంది. అండ్ వల్గరిటీ లేదు. మెయిన్ గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎంజాయ్ చేసేలా ఉంది. రమణ గోగుల్ గారు చాలా రోజుల తర్వాత పాట పాడారు కదా, అవసరం ఉంది ఆ సాంగ్ అయితే. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నప్పుడు నాకు మీనా గారే గుర్తొచ్చారు. వాళ్ళ కాంబినేషన్ ఎట్లుంటుందో అట్లానే. ఓవరాల్ గా చాలా బాగుంది. 3.5 రేట్. అంత ఏం లేదండి, కానీ ఆయన మెసేజ్ ఇచ్చారు కదా, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ లవర్ ఉన్నప్పుడు ఎట్లా, అదే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది, ఎలా మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పారు. అంత ఏం లేదు, చాలా బాగుందండి. నీట్ గా కూల్ గా సెటిల్డ్ గా ఉంది సినిమా. చాలా బాగుందండి. కామెడీ అయితే చాలా ఉంది అసలు. వాళ్ళ వెంకటేశ్వర గారి కొడుకు అయితే కొరకేసం మస్తు ఉంది అసలు. ఆయన చప్పిగా చాలా బాగున్నాడు, చాలా క్యూట్ గా ఉన్నాడు అసలు. ఐశ్వర్య గారు అయితే వెంకటేష్ చాలా టార్చర్ చేసింది. వాళ్ళిద్దరిది బాగుంది, వాళ్ళ ముగ్గురిది కాంబినేషన్ చాలా బాగుంది. టార్చరింగ్ చాలా బాగుంది. అంటే వెంకటేష్ గారు F2 లో ఎలా ఉందో ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అసలు సూపర్ హిట్. వెంకటేష్ అన్నట్టు బ్లాక్ బస్టర్ హిట్ అసలు. కామెడీ యాక్షన్ అన్ని మిక్స్ చేసి చాలా బాగా చేశారు. తెలుసుకుంటే మంచిదే కదా. ఫ్యామిలీ మెసేజ్ అంటే గురువుకు సంబంధించింది. ఒక మాస్టర్ గారిని ఎలా గుర్తు పెట్టుకోవాలి, గురువు గారిని వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవటం అంతా బాగా చెప్పారు. లాస్ట్ లో మెసేజ్ బాగుంది. ఎంటర్టైనింగ్ గా ఏంటండి, 10. సాంగ్స్ అయితే గోదావరి గట్టు, మీను, అది బాగుంది. బట్ ఈ రెండు నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఇదేనండి, ఖచ్చితంగా సంక్రాంతి సినిమానే. టార్చర్ ఏం కాదండి, జస్ట్ అది ఎంటర్టైన్మెంట్ గా తీసుకోవాలి. టార్చర్ అనుకుంటే ఎట్లాగా, ఫన్నీగా ఉంది కదా, అది కూడా అంతే ఫన్నీగానే తీసుకుందాం. చాలా అభిమానులు మేము. మీరందరూ మమ్మల్ని వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్తారా? వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్ళాలి మీరు అందరూ మమ్మల్ని, మా ఇద్దరిని. అది మొత్తం అంతా సినిమా అసలు ఏం నచ్చలేదంటూ చెప్పడానికి ఏం లేదు. సినిమా అంతా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎవరైనా నచ్చలేదని చెప్పిన వాళ్ళు సినిమా బాగా చూడపోయి ఉన్నారు. మొత్తం ఏదని చెప్పలేదు, పేరున ఏది చెప్పలేదు. ఇది బాగుంది, ఇది బాగాలేదని ఏది చెప్పలేదు, అంతా బాగుంది. పిల్లల్ని తీసుకొచ్చి కూడా చూపించచ్చు, ఏం చెప్పలేదు. పిల్లలు ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు. తనకు మామూలుగా ఉన్న పిల్లల్ని ఇందులో పెట్టుకున్నాడు. అది సాంగ్స్ చాలా బాగున్నాయి. శోభన్ బాబు సినిమాలు చూసినంత ఫీలింగ్ వచ్చింది. శోభన్ బాబు ఉన్నాడుగా మాకు, మేము ఫేవరెట్లు. అదే ఇప్పుడు మళ్ళీ వెంకటేష్. ఫ్యామిలీ అంటే ఇతనే, అతను ఇప్పుడు ఇతను, ఇంకెవరు లేరు. కామెడీ ఉంది అన్ని మొత్తం. ఇంకా అసలు ఇది అదే అని చెప్పడానికి లేదు, చాలా బాగుంది సినిమా. నచ్చింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? మాకు అలా లేవు, కొంతమందికి ఉండుంటాయేమో. మాకైతే ఇప్పటిదాకా బాగానే ఉన్నాం కాబట్టి పడుకోలేదు. సంక్రాంతికి వస్తున్నాం, చాలా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన తర్వాత నవ్వి చచ్చిపోతారు భయ. నిజంగా ఆ నవ్వుకు అదుపు లేదు. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక యోగం అన్నట్టుగా నిజంగా చాలా బాగుంది అన్న.
నవ్వి చచ్చిపోయినా నేను. అవుట్ అండ్ అవుట్ నేను ఆడవాళ్ళ మాట కర్తవ్య సినిమా చూసిన, మల్లేశ్వర సినిమా చూసిన, జాతిరత్నం సినిమా చూసిన, మన ప్రేమ సినిమా చూసిన. కాబట్టి వాటి అన్నిటి మందు ఈ సినిమా వేరన్నా. సినిమాల ఈ సినిమా వేరయ్యా. విశ్వ దాబిరామ సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ రా మామ. నీ చరిత్ర నిలిచిపోతా అన్న. నిజంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. నిజంగా నీల్ పర్ఫార్మెన్స్ అన్న. అసలు కొన్ని సీన్స్ అనుకున్నా ఫస్ట్ మొత్తం కామెడీ చేస్తున్నాడు, సెకండ్ అన్నా నువ్వు గుర్తుపెట్టుకుని చూసినా అది నీ గొప్పతనం. నిజంగా ఆ సినిమాలో బాబు యాక్టింగ్ చేశాడు. వారిని అమ్మ ఏం యాక్టింగ్ రా స్వామి, ఇరిగా తీసాడు, ఫీలింగ్ తగలబెట్టేస్తాడు పోరాడు. చిన్న గింత ఉన్నాడు కానీ వాడు మాట్లాడే మాటలు వామ్మో నీకు దండంలో దూత అమ్మ హైలైట్ అని అయితే. ఆ బాబు యొక్క క్యారెక్టర్ కానీ మీనాక్షి అయితే మీనాక్షి చౌదరి ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ కలిగింది. అంత క్యూట్నెస్ సో బ్యూటిఫుల్ అనిపించింది అన్న. నాకు బాగా చూడాలనిపించే మూవీ అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ చూడన్నా. గేమ్ చేంజర్ రాజకీయ మూవీ, డాకు మహారాజ్ వైలెన్స్ మూవీ. కానీ ఫ్యామిలీ చూడాలనుకునే సినిమా ఇదంటే 100% సంక్రాంతికి వస్తున్నా. నీకు ఎక్కడ నెగిటివ్ లేదన్నా, రండబ్బా ఇక్కడ సినిమాలు ఎంకరేజ్ చేయండి అబ్బా. మంచి సినిమా, చాలా ఫ్యామిలీతో పిల్లలతో అందరితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం. చెప్పే ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి మెక్కిమా వచ్చాడు. బాక్స్ ఆఫీస్ బాప్ అని చెప్పొచ్చు అన్న. సంక్రాంతి వస్తున్నాం, బ్లాక్ బాస్టర్ సంక్రాంతి అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది అసలు మూవీ. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది కామెడీ ట్రాక్స్ గురించి. ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఒక 2 ట్రాక్స్ ఉంటాయి, బుడ్డోడి సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్. అసలు బుడ్డోడి సీక్వెన్స్, ఆయన సీక్వెన్స్ ఉంటుంది. ఆ 2 సీక్వెన్స్ చాలు మూవీ ఏ లెవెల్ లో బ్లాక్ బాస్టర్ ఉందో చెప్పుకోవడానికి. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి, క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. ఒక బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే మనం బయటకు వచ్చాం. అండ్ మెయిన్ అసెట్స్ వచ్చేసి సాంగ్స్ అన్న. ఫస్ట్ హాఫ్ లో వచ్చే గోదావరి గట్టు సాంగ్ అయినా, మీనో సాంగ్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ లో సంక్రాంతికి అయినా సరే, ఎక్కడ కూడా ఒక ఫ్లో ని చెడగొడుతున్నాయి అన్న ఫీల్ అయితే రాలేదు. స్టోరీలో అలా ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోయిన సాంగ్స్ 2 కూడా వాటి వరకు చాలా బాగున్నాయి అన్న. బ్లాక్ బాస్టర్ విన్నర్ అసలు యునానిమస్ గా విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీస్ అయితే నెక్స్ట్ 1 వీక్ థియేటర్ క్యూ కడతారు, మామూలుగా కాదు. రొటీన్ స్టోరీ, కంప్లీట్ గా ప్రెడిక్టబుల్, లాజిక్ లేదు, ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ చూస్తారు కాబట్టి వాళ్ళ వరకు ఎక్కేస్తుంది, ఈజీగా ఎక్కేస్తుంది. వాళ్ళకి కావాల్సింది 2.5 గంటలు ఎంజాయ్మెంట్. వాళ్ళకి కావాల్సిన ఎంజాయ్మెంట్ 2.5 గంటలు ఈజీగా దొరుకుతుంది అన్న. కన్ఫర్మ్ గా 100% ఇదే బెటర్, యునానిమస్. మనకి ఏదైతే నెక్స్ట్ 1 వీక్ వరకు టికెట్ కూడా చాలా దొరికే ఛాన్స్ అయితే లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. టికెట్స్ అయితే దొరికే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది మీకు అయితే. సినిమా వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నా అబ్బా, వెంకటేష్ గారు ఇట్టు కొట్టేశారు. మీరు వచ్చిన 2024 నుండి చూసుకుంటే ప్రతి సినిమాలో వైల్డ్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ వైలెన్స్, ఎక్కువ బ్లడ్ అన్ని ఉంటాయి. కానీ ఈ సంక్రాంతికి వస్తున్నాం అనిల్ దో ఇప్పుడు ఫుల్ మీల్స్ ఇచ్చారు. నిన్న బాలకృష్ణ గారు బిర్యానీ తినిపిస్తే డాకు మహారాజ్ తో ఈ సినిమాతో అయితే ఫుల్ మీల్స్ ఇచ్చారు వెంకటేష్ గారు అండ్ టీమ్. ఐశ్వర్య రాజేష్ గారు అయితే గుర్తుండిపోతారబ్బా. నిజంగా గోదావరి గట్టు సాంగ్ లో అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అద్దరు కొట్టేశారు. ఆ సాంగ్ చూస్తుంటే గోదావరి గట్టు సాంగ్ ఒక సౌందర్య గారే వచ్చి డాన్స్ చేస్తున్నారా అని నాకైతే పర్సనల్ గా అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఐశ్వర్య రాజేష్ గారిని ఎవ్వరు మర్చిపోరు. ఈ 2025 సంక్రాంతి బ్లాక్ బస్టర్. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, ఆయన మన ఇంటికి వచ్చినట్టే చెప్పినట్టుంది ఆ సినిమా చూస్తుంటే. ఎందుకంటే సినిమాలో స్టోరీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో వల్గరాటీ లేకుండా ఫ్యామిలీస్ తో వచ్చి మీరు అక్క, బావ, అన్న, తమ్ముడు, వదిన అందరితో వచ్చి చూడదగ్గ సినిమా అండి. నిజంగా ఒక పార్క్ వెళ్ళినట్టు హ్యాపీగా. ఫ్యాన్ కాబట్టి గుడ్ గా చెప్తాడు. సినిమా ఎలా ఉందో యాక్చువల్ గా చెప్పాలంటే సినిమా మట్టుకు సూపర్ బ్లాక్ బస్టర్ భయ్య. కామెడీ చేశాను ఎవరో కూడా, అంటే ఆల్రెడీ అనిల్ రావుపూడి చేసి కామెడీ అందరూ కూడా అలా తయారు చేశాడు. బయటకు వచ్చేసరికి మేము కూడా అలాంటి సటైరికల్ డైలాగ్ లేవల్సి వస్తుంది. ఓవరాల్ గా గుడ్ మూవీ. నిజంగా చెప్తున్నా, వెంకీ ఫ్యాన్స్ అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన ఏకైక మూవీ. అసలు అనిల్ రావుపూడి అయితే సీట్ లో 10 నిమిషాలు కూడా కూర్చొని వాళ్ళ ఎవరిని అందరిని గంతులేయించేసాడు. రమణ గోఖలే గారు అయితే పాట పాడి చంపేశాడు అందరిని కూడా. అంత అద్భుతమైన సాంగ్, గోదావరి గట్టు మీద సాంగ్ అద్భుతంగా ఉంది. థియేటర్ మొత్తం కూడా దద్దరిల్లింది. ఇక మన వెంకీ మామ పాడిన సాంగ్ అయితే బేసికల్లీ టెక్నికల్లీ అనేసరికి అందరూ కూడా లేచిపోయి గంతులేత మొదలెట్టారు. ఓవరాల్ గా సినిమా చాలా హెల్దీ సినిమా, చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. ఈ సంక్రాంతికి సరైన మొగుడు ఎవరైనా ఉన్నారంటే వెంకీ మామనే, దాంట్లో ఎటువంటి తిరుగులేదు. కామెడీ ఎంటర్టైనర్ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్.